మీతో నేను ప్రత్యేకంగా మాట్లాడదాం అనుకునే అంశం ద కంపాషన్ ఆర్ ట్రూ కంపాషన్, నిజమైన కరుణ లేదా నిజమైన దయ. నిజమైన దయ, నిజమైన కరుణకి, మామూలు కరుణకి, జాలికి చాలా తేడా ఉందండి. ఎవరినైనా చూసి అయ్యో పాపం అనడం మనకి చాలా బాగా అలవాటు. ఎవరైనా మన దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఇలా సమస్య ఉంది, నాకు అనారోగ్యంతో బాధపడుతున్నాను, డాక్టర్స్ నేను ఎక్కువ కాలం బతకను అన్నారని చెప్పారనుకోండి, వెంటనే మనం ఏమంటాం తెలుసా? అయ్యో అవునా అండి అనే మాట మన నోట్లో నుంచి వస్తుంది. వెంటనే వారు గనక మీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే నాకు సర్దుతారంటే మీ అయ్యో కాస్త అమ్మ బాబోయ్ లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే నిజమైన అయ్యో మన నోటి నుంచి చాలా తక్కువ సార్లు వస్తుంటుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? మనకే గనక ఆ కష్టం వస్తే నిజమైన జాలి మన పట్ల మనకి కలుగుతుంది తప్ప వేరొకరిపైన కలవడానికి మన మనసు సరిగా ఒప్పదండి. ఒకవేళ ఎవరైనా ఘోరమైన పాపి ఉన్నాడు అనుకోండి, ఆ పాపిని చూసి వాడు పట్టబడ్డాడు అనుకోండి, వాడికి జరగాల్సిందే జరిగిందిరా, వాడిని రోడ్డు మీద లాగి కొట్టాలరా. లేకపోతే ఒక దొంగ పట్టుబడ్డాడు అనుకోండి, వాళ్ళు చెట్టుకేసి కొడుతుంటే నీకు సంబంధం లేకుండా వెళ్ళినా నువ్వు కూడా ఒక దెబ్బేసి వెళ్తూ ఉంటావు. ఎందుకు? వాడు చేసిన తప్పుకి ఫలితం వాడు అనుభవించాలి అని కఠినంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మనలో జాలి లేదా దయా, కరుణ అనేది అటువంటి విషయాల్లో చాలా దూరంగా ఉంటుంది. కానీ వాక్యంలో రాయబడి ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎవరైనా నాకు మైక్లో చదివి వినిపిస్తారా? Be kind and compassionate to one another. Forgive each other just as in Christ God forgave you. Ephesians 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఏమన్నారో తెలుసా అక్కడ? when you forgive somebody, నువ్వు దయా, కరుణతో, జాలితో నీ హృదయంలో నింపుకొని, క్రీస్తు ఎలాగైతే నువ్వు పాపివని తెలిసినా నీ కోసం ఆయన ప్రాణ త్యాగం చేసి నీ పాపాలన్నిటికి ఆయన రక్తాన్ని చిందించి నీ పాపమంతటిని, లోకంలో ఉన్న పాపమంతటిని ఆయన మీద మోసుకొని ఆయన శ్రమ అనుభవించి నీ మీద జాలి చూపించారు కదా, అటువంటి జాలి, అటువంటి దయ, అటువంటి కరుణ నువ్వు కలిగి ఉండాలి ఒక క్రైస్తవుడిగా అని వాక్యంలో తెలియపరుస్తున్నారండి. ఆ కంపాషన్, జాలి లేదా కరుణ అనేది ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఎన్నుకునేది కాదు. ఒక్కొక్కరి జీవితాన్ని బట్టి విన్న కథ ఎంత ఎమోషనల్గా ఉంటే దాన్ని బట్టి నువ్వు కరుణ చూపించేది కాదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రీస్తుని పోలి నడిచేదానివైతే మీరు ఏ సమయంలో అయినా ఎవరైనా గౌరవమైన పరిస్థితిలో ఉన్నా సరే, వారు మీకు అన్యాయం చేసిన వారైనా, నిన్ను బాధ పెట్టిన వారైనా, నిన్ను అవమానించిన వారైనా, వారు శ్రమలో ఉన్నప్పుడు క్రీస్తు ఎలాగైతే కరుణ చూపించాడో నువ్వు అటువంటి కరుణ చూపించేదానిగా నువ్వు ఉండాలి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియానిటీ అండ్ క్రైస్ట్ ఫాలోవర్స్. క్రైస్తవ్యం అనే మతానికి క్రీస్తును వెంబడించే వారికి వ్యత్యాసం ఉందండి. ఏంటంటే క్రైస్తవ్యం అనే మతాన్ని వెంబడించే వారికి వాళ్ళకి ఏ మార్గం ఉండదు. మతాచారాలు ఉంటాయి, అన్యాచారాలు ఉంటాయి, వాళ్ళు ఏదో మూఢనమ్మకాలతో నడుస్తూ ఉంటారు. ఎప్పటికీ సంపూర్ణంగా క్రీస్తును వెంబడించలేరు. బాప్తిజం తీసుకుంటారు, కన్నీళ్లు కారుస్తారు, మందిరంలో ఏడుస్తారు, మందిరం దాటి బయటకు వెళ్ళగానే మామూలు జీవితం అని ఎందుకు అంటున్నానంటే, మామూలుగా మన జీవితం జీవించేదే ఘోరమైన పాపులుగా జీవిస్తాం. ఇంకా బాగా పాపులకి మనలాంటి వాళ్ళకి పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండట్లా. బయట ఉన్న జనానికి, పాపాలు చేసే వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండట్లా. మన నోటి నుంచి పలికే మాటలకి, బయట పాపంగా తిరిగే మాటలకి పెద్ద తేడా ఉండట్లా. వాళ్ళు తాగే వాటికి మనం తాగే వాటికి పెద్ద తేడా ఉండట్లా. వాళ్ళు తినే వాటికి మనం తినే వాటికి తేడా ఉండట్లా. మనం నడుచుకునే విధానానికి వాళ్ళు నడుచుకునే విధానానికి ఏం తేడా ఉండట్లా. అందుకనే మతాన్ని అనుసరించే క్రైస్తవులు వేరు, క్రీస్తుని అనుసరించే ఆయన క్రైస్తవులు వేరండి. క్రిస్టియానిటీ అనే పదానికి అర్థమేంటో తెలుసా? క్రైస్ట్ ఫాలోవర్స్. ఆయనను పోలి జీవించే ప్రతి ఒక్కడు క్రైస్తవుడే. కానీ ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకొని చలమనే అనే ప్రతి ఒక్కరిలో, ఇక్కడ ఉన్న వారిలో బహుశా ఒక 10% ఉంటారేమో నిజంగా క్రీస్తుని పోలి నడుచుకునేవారు. నేను అబద్ధం చెప్తున్నాను అండి.
ఎవరు నాకు ధైర్యంగా చెప్పగలరు, నేను యేసయ్యలాగా నేను ఇక్కడ జీవిస్తున్నానండి, ఒక్క మచ్చ కూడా లేకుండా, ఒక పాపం కూడా లేకుండా, కళ్ళమషము, కుళ్ళు, క్రోధము, మతపిచ్చి, కులపిచ్చి లేకుండా నేను క్రీస్తులాగా నేను నడుచుకుంటున్నానని ఎవరైనా నాకు చేతి చెప్పగలరా? ఇంపాసిబుల్. నీ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలి అంటే నువ్వు వెళ్ళి ఇది మంచి రోజా కాదా అని నీ దైవజనుడి అడిగే రోజుల్లో మనం ఉన్నాం. ఇంటి గడప దాటి బయటకు వెళ్ళిన వెంటనే ఏదన్నా నల్ల పిల్ల అడ్డొస్తే ఇంట్లో కూర్చొని మంచినీళ్ళు తాగి బయటికి వెళ్ళే వాళ్ళుగా మనం ఉన్నాం. అంటే నీ మూఢ నమ్మకాలతో ఎంత పిచ్చి పట్టినట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే, మంగళవారం కత్తిరి వేయించుకోకూడదు, శుక్రవారం మంగళ షాప్కి వెళ్ళకూడదు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల మూఢనమ్మకాలు మీలో ఉంటాయి. కానీ నిజంగా నువ్వు క్రీస్తుని వెంబడించేవాడివి, నీకు లోకానికి వ్యత్యాసం ఉండాలండి. పాపానికి నీకు దూరం ఉండాలి. పాపానికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటే దేవునికి నువ్వు అంత దూరంగా వెళ్ళిపోతావు. మీకు అర్థమయ్యేలా నేను చెప్పాలి అంటే, నువ్వు లోకానికి ఎంత దగ్గరగా ఉంటావో దేవుని స్వరానికి అంత దూరంగా ఉంటావు. దూరంగా ఉండేవాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, నువ్వు లోకానికి దగ్గరగా ఉంటే దేవుని స్వరానికి దూరంగా ఉంటావు. లోకానికి దూరంగా ఉంటే దేవుని స్వరానికి దగ్గరగా ఉంటావు. ఆయన ప్రసన్నతని విడిచిపెట్టకుండా నువ్వు ఉండలేకుండా ఉండాలి. నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నా దగ్గర లేకపోతే, నీ ప్రసన్నత లేకపోతే నేను ఉండలేకపోతున్నాను ప్రభువా, నీ పరిశుద్ధాత్మని అనుభవించకపోతే నేను ఉండలేకపోతున్నాను ప్రభువా. ఆ పెంతెకోస్తు అనుభవం పేరులో ఉంది కానీ మాలో కలగట్లేదు నాన్న ప్రభువా. మంట పుట్టించు ప్రభువా మాలో, నీ దయ, నీ కరుణ, నీ జాలి మాలో పుట్టించు ప్రభువా. నిజమైన వాక్యం బోధిస్తున్నప్పుడు, నిజమైన ఆరాధన జరుగుతున్నప్పుడు మనస్ఫూర్తిగా నిన్నుగా నువ్వు దేవుడని గుర్తించి గ్రహించి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచే ప్రభువా అనే వారిలాగా మనం ఉండాలండి. దూస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్, ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రిస్టియన్స్. నిజమైన క్రైస్తవుడికి ఉండే కొద్ది లక్షణాలనే నేను మీకు చెప్పాను. క్రీస్తుని పోలి జీవించను అన్నవారు, ఇది ఫౌండేషన్ అండి. జాలి, దయ, కరుణ, భక్తి, దేవుని పట్ల భయం, ప్రేమ, ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. ఎందుకంటే నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నా నువ్వు నీ ప్రయాణాన్ని సాగించగలవేమో, కానీ క్రైస్తవ్య అనే మార్గాన్ని ఎంచుకున్నప్పుడు క్రీస్తును పోలి నడుచుకుంటేనే నువ్వు పరలోక రాజ్యం తండ్రి వద్దకు చేరగలవని యేసు ప్రభు చెప్పారు. యేసయ్య పలికిన మాట అదే. నోబడీ కెన్ గో టు ద ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు వెళ్ళలేరు. ఓన్లీ త్రూ క్రైస్ట్. నువ్వు ఎంత పాత నిబంధన చదివినా, ఎంత కొత్త నిబంధన చదివినా, నువ్వు పౌలు భక్తుడిని వెంబడిస్తున్నావు అనుకో, నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. నువ్వు లేకపోతే దావీదుని వెంబడిస్తున్నావు అనుకో, నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. లేకపోతే నువ్వు అబ్రహామును వెంబడిస్తున్నావు అనుకో, నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. వాళ్ళందరూ మనలాంటి మనుషులే. వాళ్ళు కూడా పడ్డారు, లేచారు, పాపంలో పడ్డారు, లేచారు. కానీ మనము క్రీస్తుని వెంబడించేవారుగా మాత్రమే ఉండాలి. తండ్రి వద్దకు వెళ్ళాలి, తండ్రి ప్రసన్నతను అనిపించాలి అంటే ఓన్లీ బీ లైక్ క్రైస్ట్. క్రీస్తులాగా మాత్రమే నువ్వు నడుచుకోవాలి, కానీ వేరొక మార్గం నీకు లేదు, నీకు ఉండదు. నిజమైన దయ ఎలా ఉంటుంది అంటే, నేను అమెరికా దేశంలో చదువుకొని వచ్చానని చెప్పాను కదా. మా నాన్నగారికి ఆపరేషన్ అయినప్పుడు ఆయన సక్సెస్ఫుల్గా ఆపరేషన్, హార్ట్లో 4 బ్లాకులు పడినాయి. 4 బ్లాక్ అయిపోయినాయి. 99% ఆయన చనిపోతారని డాక్టర్స్ చెప్పారు. నేను ఫ్లైట్లో నేను దేవునికి చేసిన ప్రమాణం బట్టి, నేను విశ్వసించేవాడిని బట్టి, నా విశ్వాసానికి ఆయన, నీ విశ్వాసం గొప్పది, నీ ప్రార్థనకి జవాబు వచ్చిందనే వాగ్దానం నాకు దయచేశాడు. మా నాన్నగారు బ్రతుకున్నారు. కానీ ఆపరేషన్ అయిన తర్వాత రెస్టింగ్ పీరియడ్ అని ఉంటుందండి, విశ్రాంతి తీసుకోవాలి. ఆపరేషన్లో ఉన్నవారు, ఆపరేషన్ జరిగించుకున్నవారు విశ్రాంతి తీసుకోవాలి. వాళ్ళు ఎక్కువ పనులు చేయకూడదు. వాళ్ళకి పనులు చేయకూడదు అంటే వాళ్ళకి తోడుగా కొంతమంది ఉండాలి. అందుకని మా నాన్నగారి దగ్గర నేను, మా అమ్మగారు హైదరాబాద్లో ఉండిపోయాం కొన్ని నెలలు. మేము అక్కడ ఉన్నప్పుడు చాలా బోర్ కొట్టేసేది నాకు. నాన్నగారు అలాగా ఆ రెక్లైనర్లో ఆయన పడుకునేవారు. ఆయన ట్యాబ్లెట్ వేయాల్సి అన్నప్పుడు, లేకపోతే భోజనం పెట్టాలి అన్నప్పుడు అమ్మగారు వెళ్ళి చూసుకునేవారు. నేను అక్కడ ఉండేవాడిని అంతే. నాకు బోర్ కొట్టేసేది. అప్పుడు నేను ఏం చేశానో తెలుసా, నాకు ఈ డిక్టేటర్స్
అంటే నియంతులు అంటారేమో తెలుగులో. ఈ డిక్టేటర్స్ గురించి నాకు తెలుసుకోవాలని చాలా ఆశ పుట్టింది. కిమ్ జాన్ ఉన్ అని నార్త్ కొరియాలో డిక్టేటర్ ఉంటాడు, లేకపోతే ఇంకొక దేశాల్లో గొప్ప గొప్ప నియంత్రులు ఉంటారు, డిక్టేటర్స్. వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళకి ధర్మశాస్త్రం ఉండదు, దగ్గర లా ఉండదు, లేకపోతే ఇలా నడుచుకోవాలి, స్వేచ్ఛ, మాటకు ఎలా అయినా మాట్లాడచ్చు మనం అనే స్వేచ్ఛ మనకు ఉండదు. వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలి, ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఎలా నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నిన్ను చచ్చిపోమన్నా నువ్వు చచ్చిపోవాలి, లేకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని మాత్రమే కాదు, నీ తర్వాత వచ్చే 10 లేదా 20 తరాలను కూడా వాళ్ళు చంపివేస్తారు. ఆ నియంతలు అలా ఉంటారు. అప్పుడు నేను రీసెర్చ్ చేస్తుంటే ఒక నియంత గురించి నాకు తెలిసిందండి. సద్దాం అని, ఆయన పేరు పూర్తిగా నేను చెప్పను, సద్దాం అని ఒక ఇరాక్ అనే దేశానికి ఆయన అధికారిగా ఉండేవాడు, లేకపోతే ప్రెసిడెంట్గా ఉండేవాడు. అతను ఎంత క్రూరంగా ప్రవర్తించేవాడంటే, అతను నమ్మింది ఇంకొకరు నమ్మట్లేదని వాళ్ళని చంపేవాడు. ఇంకొకరిని అంటే హ్యుమానిటీకి చిన్న గౌరవం కూడా అతను ఇచ్చేవాడు కాదు, ఒక మనిషిలా కూడా చూసేవాడు కాదు. భయంకరంగా వాళ్ళని హింసలు పెట్టేవాడు, దేశంలో అందరినీ భయభ్రాంతులకు గురి చేసేవాడు, వార్ క్రైమ్స్ చేసేవాడు. ఒక పక్క దేశాలకి యుద్ధాలు జరుగుతుంటే వీళ్ళ దగ్గర లేని వెపన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని ఆ దేశాలకి అబద్ధంగా వాళ్ళకి సాక్ష్యం ఇచ్చి పెద్ద పెద్ద యుద్ధాలు జరగడానికి ఈయన కారకుడుగా ఉండేవాడు. ఎన్నో వేల లక్షల ప్రాణాలు యుద్ధాల్లో కానీ వాళ్ళ దేశాల్లో కానీ పోవడానికి కారణమైన మనిషి ఇతడు. ఆ విషయం తెలుసుకున్న అమెరికా దేశము వాళ్ళ ఆర్మీ ఆ దేశంని ఇన్వేడ్ చేసి అతన్ని 2003లో పట్టుకొని వార్ క్రైమ్స్కి, మనుషుల్ని మర్డర్ చేయడానికి అవన్నీ కేసులు అతని పైన వేసి అతన్ని 2006 సంవత్సరంలో ఉరికమ్మ ఎక్కించడానికి తీర్మానం చేశారు. అంత ఘోరమైన పాపి అతను, ఎంతోమంది ప్రాణాలు తీసుకున్న క్రూరుడు అతను, ఒక క్రిమినల్. అతనికి చావు ఎంత ఘోరంగా చేసినా తప్పు లేదు అన్నంత కక్ష పెట్టుకున్నారు ఎంతోమంది. ఎందుకంటే వాళ్ళ సొంత తండ్రుల్ని, వాళ్ళ సొంత పిల్లల్ని, వాళ్ళ దేశపు వాళ్ళని, వాళ్ళ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని కూడా చంపేశాడు. అతని పొజిషన్ ఎవడైనా తీసుకుంటాడేమో, అతని స్థానం ఎవడైనా తీసుకుంటాడేమో అని చెప్పి ఘోరమైన పాపాలు చేశాడు. అతని స్థాయి, అతని స్థానము, నాయకుడిగా నిలబడినవాడు నాయకుడిగా ఒక్కరోజు కూడా చలామణి అవ్వలేదు. ఒక పెద్ద రాజుగా, ఒక క్రూరుడిగా చలామణి అయ్యి ఎంతోమంది ప్రాణాలకి అతను లెక్కప్పు చెప్పేవాడుగా తయారయ్యాడు. అతనికి 2006 సంవత్సరంలో డిసెంబర్ 30వ తారీఖు ఉదయం 6:05 ఉరికమ్మం ఎక్కించమని ఆర్డర్స్ వచ్చినాయి. ఉదయం 6 గంటలు అయింది, డిసెంబర్ 30వ తారీఖు 2006 సంవత్సరం. 5 నిమిషాల్లో తన ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అందరూ దేశమంతా చూస్తుండగా, నాయకులు, రాజులు చూస్తుండగా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అతనికి ఏం జరగబోతుంది, అతను ఎలా చనిపోబోతున్నాడు, ఎలా చంపబోతున్నారు అతన్ని అని అందరూ చూస్తుండగా అతన్ని వేదిక మీద నడవడం మొదలుపెట్టాడు. చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు. ఒక పుస్తకాన్ని పట్టుకొని అతను వేదిక మీద నడుచుకొని వెళ్తున్నాడు. ఇలా పెట్టుకున్నాడు, కరెక్ట్గా గుండెల మీద ఇలా పెట్టుకొని, ఇలా 2 చేతులు పెట్టి వేదిక మీద నడుచుకొని వెళ్తున్నాడు. కొద్ది నిమిషాలలో, ఇంకొక 4-3 నిమిషాలలో అతను ఉరికమ్మ ఎక్కబోతున్నాడు. ఒక్కసారి గనక మెడని తాడు పట్టుకుందా, కింద ఏ స్టూల్ అయితే తన్ని కాపాడుతుంది అప్పటి వరకు ఆ స్టూల్ తీయబడిందా, ఏమవుతుందో తెలుసా? మొట్టమొదటిగా ఇక్కడ ఎయిర్ వేస్ బ్లాక్ అయిపోతాయండి. అంటే నువ్వు ఊపిరి పీల్చుకున్నప్పుడు ఆ ఊపిరితిత్తుల్లోకి, లంగ్స్లోకి ఏదైతే గాలి, ఆక్సిజన్ అనేది వెళ్ళాలో అక్కడికి ఆక్సిజన్ వెళ్ళకుండా ఆగిపోతుందంట. నరాలు ఉంటాయి చూసారా, మెడల దగ్గర, తల దగ్గర, లేకపోతే శరీరంలోకి పాకే ఈ వెయిన్స్ ఉంటాయి చూసారా, ఒక్కొక్కటిగా పగిలిపోతూ ఉంటాయంట. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుందంట. ఆ ప్రెషర్కి ఇక్కడి నుంచి పైభాగం అంతా బ్లడ్ సరఫరా అవ్వకుండా వేరొక రంగులో గ్రీన్గాను బ్లూగాను మారిపోతాడంట. తన కనుగుడ్లు ఏదైతే ఉందో చూసారా, ఆ కనుగుడ్లు బయటకు ఊడి పడిపోయేంత ఘోరంగా అయిపోతాయంట. ఇక్కడ కన్ను పక్కన ఉన్న నరాలు అన్నీ కూడా చిట్లిపోతాయంట. మెదడులోకి అంటుకునే నరాలు, ప్రతి నరము కూడా
ఒకటొకటిగా ప్రతి సెన్సరీ ఆర్గాన్, ప్రతి సెన్స్ తీసుకొచ్చే ఆ నర్వ్ ఎండింగ్ ప్రతిదీ డ్యామేజ్ అయిపోతుందంట. ఒక పుస్తకాన్ని పట్టుకున్నాడు, ఏదైతే అతను విశ్వసిస్తాడో ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడు. నేను ఆ చదివినప్పుడు నాకు క్యూరియాసిటీ వచ్చింది, ఇతను ఎలా చనిపోయి ఉంటాడో నాకు చూడాలి అని చెప్పి నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సెర్చ్ చేయడం మొదలు పెడితే ఒక లింక్ దొరికిందండి నాకు. ఏంటో తెలుసా ఆ లింక్? ఆ ఉరి కమ్మం ఎక్కించడానికి తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ దేశంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడు, ఇరాకీ రాజకీయ నాయకుడు చిన్న సెల్ ఫోన్లో 2006 సంవత్సరంలో పెద్ద క్వాలిటీ సెల్ ఫోన్స్ ఉండేవి కాదు, చిన్న సెల్ ఫోన్లు ఉండేవి. అది సీక్రెట్గా ఇలాగ పెట్టుకొని రికార్డ్ చేశాడండి. అది సెన్సర్డ్ ఇమేజ్, కానీ నేను ఆ వీడియోని చూశాను. ఆ వీడియో చూశాను, అతను ఎంతో ధైర్యంగా, కాళ్ళు వణికిపోతున్నాయేమో, చనిపోబోతున్నాడు, ఎలా ఉండబోతుందో అతనికి తెలియదు. అప్పటి వరకు చావు అనేది అతను ఎప్పుడు చూసి ఉండడు, లేకపోతే ఘోరంగా పరిస్థితి, ఎప్పుడు అంత ఘోరమైన పరిస్థితి అతనికి వచ్చి ఉండదు. కానీ అతను నమ్మిన పుస్తకాన్ని తన గుండెల మీద పెట్టుకొని నడుచుకెళ్తున్నాడు. ఆ వీడియో చూస్తుండగా అతను నడుస్తుంటే నాకు కలిగింది ఏంటో తెలుసా? మేబీ అతను ఎవడో నాకు పూర్తిగా తెలియదు. అతను చేసిన ఘోరమైన పాపాలు, లేకపోతే అతను చేసినంత భయంకరమైన మర్డర్స్ గురించి, లేకపోతే అతను చేసిన మర్డర్స్ వల్ల నాకు ఏమి నష్టం రాలేదేమో. కానీ అతను చూడగానే, నాకు ఆ వీడియో చూడగానే నాకు ఏమనిపించిందో తెలుసా? అతని మీద నాకు జాలేసిందండి. అంత ఘోరమైన పాపం మీద మీకు జాలి ఎలా వేసిందండి అని మీరు నన్ను అడిగితే ఏమని జాలేసిందో తెలుసా? అతని చేతిలో పట్టుకున్న పుస్తకం బదులు ఈ పుస్తకం 10 ఏళ్ల ముందే పట్టుకొని ఉంటే అతను బ్రతుకు వేరేలాగా ఉండేదేమో. ఈ పుస్తకమే పట్టుంటే, దీంట్లో ఉన్న క్రీస్తు కోసం తను తెలుసుకొని ఉంటే, తన దేశంలో ఉన్న ప్రజల్ని ఎలా పరిపాలించాలో అతనికి తెలిసేదేమో. ఏ జాలి, ఏ దయ, ఏ కరుణ లేకుండా తన క్రూరంగా ప్రవర్తించాడే, అదే ఈ పుస్తకం పట్టుకొని ఉంటే, ఈ గ్రంథం పట్టుకొని ఉంటే, దీంట్లో ఉన్నది నేర్చుకొని ఉంటే, దీన్ని పాటించుంటే అసలు ఉరికంబం ఎక్కే పరిస్థితి వచ్చేదే కాదు కదా అని నాకు అనిపించిందండి. ఇంకొక నిమిషంలో అతనికి ఉరి అయిపోతున్నారు. ఆ ఉరి వేశారంటే ఇంకా సంపూర్ణంగా దేవునికి ఆయనకి ఏ సంబంధం లేకుండా లోకంలోకి పడిపోతాడు. హీఈస్ కంప్లీట్లీ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఎటర్నల్ ఫాదర్. తండ్రి నుంచి సంపూర్ణంగా వేరుపరచబడిపోతాడు. అతను చేసిన పాపాలను బట్టి, తన విశ్వాసాన్ని బట్టి సంపూర్ణంగా వేరైపోతాడని నాకు భయం వేసిందండి. ఎందుకు భయం వేసిందో తెలుసా? యేసు ప్రభువారి శిలువ మీద ఉన్నప్పుడు అంత గాయాలు పొంది, అంత దెబ్బలు పొంది, అంత భారం, మన పాపం భారం అంతా ఆయన మీద మోసుకున్నప్పుడు, అతను శిలువ మీద ఉండగా యేసు ప్రభువారు ఒక మాట గట్టిగా అరిచారండి, ఏలి ఏలి లామా సబక్తనే అని. తండ్రి తండ్రి నన్ను ఎలా విడిచిపెట్టావు? ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావు? చాలామంది లోకంలో ఉండేవారు మనల్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్న వాళ్ళు ఏమంటారో తెలుసా? 3 మేకులు పీక్కోలేనోడు మిమ్మల్ని రక్షిస్తాడు అనే మాట మనం ఎన్నోసార్లు మనం వినుంటాం. అదే మాత్రమే కాకుండా, అతనికి ఎవరు సాయం చేయకుండా తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావని అరిచాడు, అతను నీకేం సాయం చేస్తాడు అని నిన్ను చాలామంది ప్రశ్నించుంటారు. 2 కారణాలు ఉండేయండి యేసు ప్రభు వారు నన్ను ఎందుకు విడిచిపెట్టావు తండ్రి అని అడగడానికి. 1, 22 కీర్తన నెరవేర్పుగా, ప్రవచన వాక్కుగా, ఆ ప్రవచనాన్ని ఆయన నెరవేర్చిన మాట 22 కీర్తన ఆయన బయటకు చెప్పాడు. అక్కడ జరిగిన ప్రతి సంఘటన ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే కీర్తనలలో దేవుడు ప్రవచన వాక్కు ద్వారా రాయించాడు. కానీ అదొక్కటే కాదండి. ఎందుకని తండ్రి నన్ను ఎలా విడిచిపెట్టావని అడిగినప్పుడు ప్రభు ఎందుకని అరిచారో తెలుసా? భయం వేసో, నొప్పేసో, భారం పడో, తన దెబ్బల చేత గాయపడో ఆయన మాట అరలేదండి సాయం చేయమని. ఎందుకు విడిచిపెట్టామని ఎందుకు అడిగారో తెలుసా? తండ్రి ప్రసన్నత కొద్ది నిమిషాలు తొలగిపోతే యేసు ప్రభు వారు తట్టుకోలేకపోయారు. కొద్ది నిమిషాలు. అసలు ఎందుకని తండ్రి ప్రసన్నత తొలగాలండి అని మీరు నన్ను అడిగితే, తండ్రి ప్రసన్నత తొలగితేనే నా పాపాలకి క్షమాపణ. తండ్రి ప్రసన్నత కనుక ఆయన మీద ఉన్నట్లయితే, ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడుగా ఉన్న యేసు ప్రభు వారు ఆ కొద్ది నిమిషాలు సంపూర్ణ మానవుడిగా మారిన క్షణాలు తండ్రి ప్రసన్నత ఆయన మీద తొలగిపోయినప్పుడు, ఆ
కొద్ది క్షణాలు కూడా యేసు ప్రభు వారి శిలువ మీద సంపూర్ణ మానవుడిగా ఉండి, అయ్యా నీ ప్రసన్నత నా దగ్గర లేకపోతే నేను ఏమీ కాను ప్రభువా అని ఆయన తండ్రికి ఆయన చెప్పుకునే మాట ఏలి ఏలి లామా సబక్తనాయ్ అనే మాట. ఆయన ప్రసన్నతని విడిచిపెడితే తట్టుకోలేకపోయాడు. నేను ఆయనను చూసి, సద్దాం హుస్సేన్ అని ఆయన నేను చూసి ఎందుకు జాలిపడ్డానో తెలుసా? యేసు ప్రభు వారే కొద్ది నిమిషాలు ఆయన తండ్రి ప్రసన్నత లేకపోతే ఉండలేకపోయారే. అటువంటిది ఈయన జీవితాంతం తొలగిపోతాడు, ఇంకా తండ్రి ప్రసన్నతకి దూరం అయిపోతాడు. పాపంలో ఉన్న నువ్వు నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళకుండా, దేవుని ప్రసన్నత గౌరవం ఇవ్వకుండా, దేవుని ప్రసన్నతను అనుభవించకుండా, నువ్వు సంపూర్ణంగా ఆరాధించకుండా, నీ మనస్ఫూర్తిగా వాక్యం వినకుండా, మనస్ఫూర్తిగా వాక్యానుసారంగా నడవకుండా నువ్వు పాపంలో లోకంలో పడిపోయి ఉన్నట్లయితే ఎప్పటికీ నువ్వు తండ్రి ప్రసన్నతకి చేరుకోలేవు. కొద్ది క్షణాలైన యేసుప్రభు వారు ఉండలేకపోయారు, కానీ నువ్వు ఎలాగుండగలుగుతున్నావు? ఆయన ప్రసన్నత లేకుండా సంవత్సరాలు ఎవడు చూడట్లేదు కదా, ఎవడికి తెలియదు కదా అని పాప జీవితంలో పాపంలో మునిగిపోయి నువ్వు ఉన్నావు. కానీ ప్రభు నీకు ఈరోజు చెప్తున్నాడు కదా, నువ్వు నన్ను పోలి జీవించి నా మార్గంలో గనక నువ్వు నడిచినట్లయితే తండ్రి వద్దకు నువ్వు చేరుతావు. ఇంకా ఎప్పటికీ తండ్రి ప్రసన్నతను కోల్పోవు. ఎప్పటికీ నువ్వు నన్ను ఎలా విడిచిపెట్టావు ప్రభువా అని అడిగే అవకాశం నీకు రాకుండా ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన దయ ప్రభు వారికి ఉంది కాబట్టే శిలువ యాగం నీ కోసం నా కోసం చేశాడు. ఇంకొకళ్ళు అడుగుతారు, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఆయన రక్తం చిందిస్తే ఆ రక్తం ఎప్పటికీ నిన్ను కడగడం ఏంటి, నీ పాపాలకు క్షమాపణ ఇవ్వడం ఏంటి? ఇప్పుడు కదా ఆయన చెయ్యాలి. 2000 సంవత్సరాల క్రితం చేస్తే నీ పాపాలు ఎలా కడగబడతాయని. ఎవరో ఒక వాక్యోపదేశకుడు ఇన్స్టాగ్రామ్లో ఈ ఉదాహరణ చెప్పాడు. నాకు ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఆయన ఏమని చెప్పాడు తెలిసి చాలా అద్భుతంగా చెప్పాడు. ఈ డోలో 650 అనే మందు ఉంటుంది. ఆ మందు పైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ దాని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది. ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమో 30 ఏళ్ళ క్రితం వెళ్తే 50 సంవత్సరాల క్రితమో ఈ పారాసెటమాల్ అనే ఆ ట్యాబ్లెట్ తయారు చేశారు, ఆ మందు తయారు చేశారు. కానీ 50 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు వేసుకుంటే మీకు జ్వరం తగ్గట్లేదా? తగ్గుతుంది కదండి. ఒళ్ళు నొప్పులు వచ్చినా, తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా మొట్టమొదటిగా మనం వేసుకునేది పారాసెటమాల్ వేసుకుంటేనే మన రోగం తగ్గుతుంది. అదేంటి ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం వచ్చింది కదా మందు, ఈరోజు వేసుకుంటే ఎలా తగ్గుతుంది అంటే, దట్ మెడిసిన్ హ్యాస్ పవర్. ఎప్పుడు వచ్చిందని కాదు, ఎప్పుడు మందు వచ్చిందని కాదు, అది ఎప్పుడు వేసుకున్నా దాని ద్వారా స్వస్థత పొందుతాం. అలాగే యేసు రక్తం కూడా అంతే. దేర్ ఇస్ నో ఎక్స్పైరీ ఫర్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తానికి ఎక్స్పైరీ డేట్ ఉండదండి. నువ్వు ఆయన్ని అడుగుతావా, అయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నీ ప్రసన్నతకు నేను చేరతాను ప్రభువా, నేను నీలాగా ఉంటాను ప్రభువా. నువ్వు ఎప్పుడైతే నీ మనస్ఫూర్తిగా నువ్వు చెబుతావో, నీ పాప క్షమాపణలు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, దేవుడు తప్పకుండా నిన్ను క్షమించి ఆయన రక్తంలో నిన్ను కడిగేలా ఆయన చేస్తాడు. హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ హ్యాస్ ద పవర్. యేసు రక్తంలో ఉండే శక్తి గురించి నేను మీకు చెప్పక్కర్లేదు. ఎన్నో వాక్యాలు మీరు ఉంటారో మీకు తెలుసు. ఆయన దయ వల్లనే, ఆయన కరుణ వల్లనే, ఆయన జాలి వల్లనే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. లేకపోతే పాపానికి జీతం మరణం అయ్యేది, మనం ఎప్పుడో పోయేవాళ్ళం. నేను ఎప్పుడు పాపం చేయలేదు అన్నవారు నాకు చేతి చూపిస్తారా? నేను పాపమే చేయలేదండి. మీకు అర్థమయ్యే భాషలో నేను తప్పే చేయలేదండి ఎప్పుడు. ఎవరైనా చేతి నాకు చూపించగలరా? ఈ లోకంలో ఎవ్వరు ఉండరండి. ఎవరైనా చేయెత్తగలిగిన కూడా ఎవరైనా ఉన్నారా అంటే ఎవరో తెలుసా? యేసు ప్రభు వారు మాత్రమే. పాపమే లేనివారు, పాపమే చేయనివారు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆ యేసు ప్రభు వారి గురించి ఈరోజు నేను కొద్ది నిమిషాలు నేను మాట్లాడి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. బట్ జీసస్ వెంట్ టు ద మౌంట్ ఆఫ్ ఆలివ్స్. యేసు చదవండమ్మా. ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. చాలమ్మా. ఈ 2 వచనాలు గనక మనం చూసినట్లయితే
ఈ 7వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి ఏమీ పొంతన, ఏమీ పోలిక ఉండదండి. మళ్ళీ 8వ అధ్యాయము 11వ వచనం దాటిన తర్వాత చూస్తే మళ్ళీ ఈ 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఉన్నాయి చూసారా, ఆ భాగానికి, ఆ పై భాగానికి, ఆ కింద భాగానికి ఏ సంబంధం ఉండదు. ఎందుకంటే అది ఎర్లియర్ మాన్యుస్క్రిప్ట్స్లో అది పెట్టబడి లేదు. ఈ గొప్ప గొప్ప థియోలాజియన్స్, ఈ ఎర్లీ చర్చ్ ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ్యాన్ని, ఈ వాక్యాన్ని, ఈ బైబిల్ని అన్ని సమకూర్చారో వాళ్ళందరూ నిర్ణయించి ఈ సన్నివేశం, యేసు ప్రభు వారి జీవితంలో జరిగిన ఈ సన్నివేశం తప్పకుండా ఈ సువార్తల్లో ఉండాలి అని తీర్మానించుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ చేతన ఈ యోహాను సువార్తలో పెట్టబడిందే. ఇది యోహాను రాసిన సువార్త కాదు. లేకపోతే మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్ ఈ 4 సువార్తల్లో ఎక్కడ పెట్టాలి అని వారు వెతుక్కున్నప్పుడు కొంతమంది తీర్మానం చేసి లూకా సువార్తలో పెట్టాలనుకున్నారు. అందుకనే బాగా పురాతనమైన బైబిల్స్లో మనం చూసినట్లయితే ఈ సన్నివేశం లూకా సువార్తలో పెట్టబడింది. కానీ తర్వాత ఎర్లియర్ ఫాదర్స్ ఎవరైతే ఈ క్రిస్టియానిటీ, ఈ చర్చ్ని ఎస్టాబ్లిష్ చేశారో వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో పెట్టబడడం జరిగిందండి. ఎందుకన్నది పెట్టబడడం జరిగింది అంటే దీని ద్వారా బ్రతుకులు మార్చబడతాయని, దీని ద్వారా బ్రతుకుల్లో వెలుగు కలుగుతుందని, ఈ వాక్యము ద్వారా ఎవరైతే పాపంలో పడి ఉన్నారో వారిని లేపగలిగే శక్తి కేవలం యేసుకే ఉందని తెలియపరచడానికి ఈ వాక్యం రాయబడి ఉందండి. యేసు ప్రభు వారు ఒంటరిగా ఒలీవల కొండ మీదకు వెళ్ళారు అంటే అర్థమేంటో తెలుసా? ఆయన మొట్టమొదటిగా తెల్లవారుజామున, ఇంకా తెల్లవారకు ముందే ఆయన తండ్రి ప్రసన్నతలోకి ప్రార్థించడానికి, తండ్రితో మాట్లాడడానికి వెళ్ళే అలవాటు ఆయనకుంది. క్రీస్తును పోలి నడుచుకునే వారు మనకుండే అలవాటు ఏంటో తెలుసా? అందరి ముందు చర్చిల్లో, మందిరాల్లో, లేకపోతే ఇలాంటి గ్రౌండ్స్లో ప్రార్థించడం అలవాటు. కానీ రహస్య ప్రార్థన అనే అలవాటు మనలో చాలామందికి లేదు. కుటుంబ ప్రార్థన కొంతమంది చేసుకుంటారు పిల్లల కోసం. పిల్లలు చేయకపోతే లోకంలో పడిపోతారేమో కుటుంబ ప్రార్థనలు చేస్తారు. కానీ వ్యక్తిగత ప్రార్థనలు బహు తక్కువ మంది చేస్తారు. స్త్రీలు కొంతమంది చేస్తారేమో, పురుషులు వాళ్ళ పనులు బట్టి, వాళ్ళ బిజీనెస్ బట్టి ప్రార్థన జీవితమే లేని వారు ఎంతోమంది ఇక్కడ ఉండుంటారు. కానీ క్రైస్తవులను పిలుచుకునే మనం, క్రీస్తును పోలి నడుచుకునే మనము తప్పకుండా ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ ఆఫ్ గాడ్. ప్రార్థనలో ఉండే శక్తి దేవునిలో ఉండే శక్తి ఎంత గొప్పదంటండి. యేసు ప్రభు వారు ఒంటరిగా ఒలీవల కొండ మీద వెళ్ళి ప్రార్థించుకొని కిందకు వస్తుండగా దేవాలయంలోకి అడుగు పెట్టారంట. అది చూసిన ప్రజలందరూ ఆయన చుట్టూరు గ్యాదర్ అయ్యారంట. గ్యాదర్ అయిన తర్వాత ఆయన కూర్చొని వాళ్ళకి బోధించారంట. ఎవ్రీ ఆపర్చునిటీ క్రైస్ట్ గాట్ హీ టీచ్డ్. ఆయన చేసిన అద్భుతాల కన్నా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాల కన్నా, ఆయన వెళ్ళగొట్టిన దెయ్యాల కన్నా, ఆయన ఎక్కువగా 4 సువార్తల్లో ఆయన జీవించిన 33 సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన అన్ని కార్యాల కన్నా ఎక్కువగా చేసిన కార్యం ఏంటో తెలుసా? ఆయన బోధించడం. ఆయన మాటలో ఉండే శక్తి ఎంత గొప్పదంటే ఆయన పలికిన ప్రతి మాట ఆది నుండి అంతం వరకు, ఆల్ఫా నుండి ఒమేగా వరకు కూడా ప్రతి తరం వారికి రిలేట్ అయ్యేలాగా, అర్థమయ్యేలాగా ఉంటుందండి. ఎప్పుడో ఇన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ లేఖనాలు, యేసుప్రభు వారు పలికిన మాటలు ఈ రోజుకి కూడా మనతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ మాటలు దేవుని మాటలు కాబట్టి. హల్లెలూయా. యేసుప్రభు వారు ఏ ఆపర్చునిటీ దొరికినా ఆయన బోధించేవారంట. చాలామంది యేసుప్రభు వారు బోధించే బోధల గురించి వాక్యం బోధించడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎందుకంటే అప్పుడు యేసుప్రభు వారి గురించి నిజం తెలిసిపోతుందేమో అని భయం. యేసుప్రభు వారు అనగానే దయామయుడు, కరుణామయుడు అని అనుకుంటూ ఉంటారు. ఆయన దయామయుడే, కరుణామయుడే, కానీ ఆయన ముక్కుసూటు మనిషి అండి. పాపం చేసేవాడిని నువ్వు పాపి అని చెప్పగలడు. పాపంలో ఉన్నవాడిని ఆయన గర్దించి రక్షించగలడు. వ్యాపారం చేస్తుంటే దేవాలయం దగ్గర టేబుల్స్ తిరగేయగలడు. కొరడా తీసి బెదిరించగలడు కూడా. బెత్తం వాడే ప్రభు అండి ఆయన. తప్పు చేసే ప్రతి ఒక్కరిని గర్దించగలడు. వాళ్ళ పాపాలను ఆయన మీద వేసుకొని భారం మోయగలిగిన దేవుడు. హల్లెలూయా. యేసు ప్రభు అలా కూర్చొని బోధిస్తుండగా 3వ వచనం చదవమ్మా. శాస్త్రులను, పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి. చాలమ్మా. ఎవరంటండి? శాస్త్రులు,
పరిసయ్యులు. మనం కనుక ఒకసారి ఆలోచించినట్లయితే యేసు ప్రభు వారి జీవితంలో ఈ లోకంలో ఎవరైనా విలన్స్ ఉన్నారు అంటే ఆయనకి జీవితంలో విలన్స్ ఎవరో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, ఈ మత పెద్దలే యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా చలామణి అయ్యేవారు. వాళ్ళు బోధించే బోధకులుగా ఉన్నారు, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా ఎరిగిన వారుగా ఉన్నారు. మీకు కనుక పరిసయ్యుల గురించి కనుక ఏవైనా తెలిసినట్లయితే పరిసయ్యులకు ఉన్నంత పేరు, పలుకుబడి, డబ్బు, జ్ఞానము ఎవరికి ఉండేది కదంట ఆ తరంలో. ఆ పరిసయ్యులు వేసుకునే వస్త్రాలు, ఆ పై వస్త్రాలు గంటలు ఉంటాయంట. వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే వీధిలో ఎవరైనా చూస్తే వాళ్ళని చూసి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు బట్టి వీళ్ళు పరిసయ్యులను గుర్తించి వంగి దండాలు పెట్టేవారంట. లేకపోతే నిద్రలో లేపి అడిగిన ధర్మశాస్త్రం గురించి ఏ ప్రశ్న అడిగినా ఆ ప్రశ్నకు జవాబు సరిగ్గా ఇచ్చేవారంట. ఆ కాలంలో వాక్యానికి న్యూమరికల్స్ ఉండేవి కాదండి, అంటే వాక్యంలో నెంబర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు నేను యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం తీయమని నేను చెప్పే అవకాశం నాకు ఉంది, కానీ 2000 సంవత్సరాల క్రితము ఆ న్యూమరికల్స్ ఉండేవి కాదు. అందుకని ఈ వాక్యం గురించి ఏమన్నా చెప్పాలి అంటే, ఒక ప్రవచన వాక్కుని మరలా గుర్తు చేయాలి అంటే ఆ వాక్యాన్ని బయటకు చదివి చెప్తే కానీ జనాలకు అర్థమయ్యేది కాదు. అంటే ప్రతి పదాన్ని వాళ్ళు బట్టి కంఠస్థ బట్టి నిద్రలో అడిగినా చెప్పగలరు, వీధిలో నడుచుకెళ్తూ అడిగిన వాక్యం గురించి ఏమడిగినా వాక్యాన్ని తీసి చెప్పగలిగే సామర్థ్యం పరిశీలకు ఉండేది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కేంటి అంటే దే బై హార్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బట్ దే డి నాట్ టేక్ ద వర్డ్ టు హార్ట్. వాళ్ళు ఆ వాక్యాన్ని బట్టి పట్టారు కానీ ఆ వాక్యాన్ని హృదయంలోకి తీసుకోలేదు. అందుకనే వాళ్ళలో భక్తిని ప్రదర్శించే అలవాటు బాగా వచ్చింది, వేషధారణ బాగా అలవాటు అయ్యింది. వేషధారణ నటుల వల్ల నటించేవారు భక్తిని, కానీ భక్తికరమైన జీవితం ఈ పరిసయ్యులు జీవించేవారు కాదు. క్రూరులుగా కుళ్ళుతో కుతంత్రాలతో ఎవరిని ఎదుగుపోతే వాళ్ళని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉండేవారు. ముఖ్యంగా యేసు ప్రభు వారి ఎదుగుదల చూసి తట్టుకోలేక యేసు ప్రభువారిని ఎలాగైనా చంపాలి, యేసు ప్రభువారిని ఎలాగైనా రోడ్డుకు లాగాలి, ఆయనలో ఏం ఎతికినా ఆయనలో తప్పు దొరకట్లేదు, ఎలాగైనా ఒక్క చిన్న తప్పులైనా ఆయన్ని పట్టుకోవాలని ఎన్నో తంత్రాలు, ఎన్నో ట్రిక్స్ వాళ్ళు ప్లే చేశారు ఆయనను ట్రాప్ చేయాలని. కానీ వాళ్ళకి అవకాశం దొరకలా. అందుకని వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఈ పరిసయ్యులు ఏం చేశారంటే, పరిసయ్యులు, మత పెద్దలు, టీచర్స్ ఆఫ్ ద లా అని రాయబడి ఉంది 3వ వచనంలో, వారు అందరూ కలిసి ఒక చదవమ్మ 3వ వచనం. వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి బోధకుడా. చాలమ్మా, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చారంట? సమాజ మందిరం దగ్గరికి. ఎక్కడైతే బహుజన సమూహం యేసు ప్రభు వారి చుట్టూ నిలవబడి ఆయన కూర్చొని బోధిస్తుంటే వింటున్న వారు అందరి జనము టెంపుల్ కోర్ట్యార్డ్స్ దగ్గరికి తీసుకొచ్చారంట. ఎవరిని? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? షీ వాజ్ స్టిల్ ఇన్ ద యాక్ట్ ఆఫ్ అడల్టరీ. అంటే బహుశా శరీరం మీద సరిగ్గా బట్టలు కూడా లేవేమో ఆమెకి. ఈ మత పిచ్చి పట్టిన ఈ మత పెద్దలు ఒక స్త్రీని కావాలని పట్టుకొని, ఆమె మేబీ షీ వాజ్ నేకెడ్, నగ్నంగానో లేకపోతే సగం నగ్నంగానో ఉందేమో, ఆ స్త్రీ పరువుని ఈ రూమ్లో అయితే పాపం చేస్తుందో ఆ రూమ్ నుంచి బయట సమాజంలోకి రోడ్డు మీద గిడుచుకొచ్చారు ఈ మత పిచ్చి పట్టిన వారు. నాకు వచ్చిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరైనా ఆమె పాపం చేస్తుంది కాబట్టి రోడ్డు మీద తీసుకొచ్చారండి, తప్పేంటని నేను అడుగుతారు. ఆమె రూమ్లో ఒకతే పాపం చేస్తుందండి, పురుషుడేడి? వేర్ ఇస్ ద మ్యాన్? అక్కడ పాపం చేసింది స్త్రీ ఒక్కటి మాత్రమే కాదు, ఇంకో పురుషుడు కూడా ఉంటాడు. ఆ పురుషుడు ఏడయ్యా నేను అడుగుతున్నానండి. అంటే ఈ మత పిచ్చి పట్టిన మత పెద్దలు ఆమెను పట్టుకున్నప్పుడు అక్కడ ఉండే పురుషుడిని దాచిపెట్టారు. బికాజ్ ఆ కాలంలో ఇట్ వాజ్ అ మెయిల్ డ్రివెన్ సొసైటీ. పురుషులే సమాజాన్ని నడిపించేవారు, స్త్రీలకి హక్కులు ఉండేవి కాదు. స్త్రీ ఎప్పుడు ముసుగు వేసుకొనే ఉండాలి, స్త్రీ ఎప్పుడు వంగే ఉండాలి. ఒకవేళ భర్త చచ్చిపోయాడా తన కొడుకు మీద ఆధారపడాలి. ఒకవేళ పిల్లలు లేరా ఆమె పరిస్థితి ఏంటో తెలుసా? అడుక్కొని తిని బ్రతకాలి, పని కూడా చేయకూడదు. వాళ్ళు యూదుల ఆచారం అటువంటిది. స్త్రీకి ఎక్కడ గౌరవం ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎంతో ఆలోచించాలి, ఇంటి పట్టునే ఉండాలి, ఆ వంటలు చేసుకుంటే ఇంటి పట్టునే ఉండాలి, భర్త వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉండాలి. ఒకవేళ భర్త చనిపోతే ఆమె బ్రతుకు నేలపాలే, ఇంకా ఆమెకు జీవితం అనేదే ఉండదు.
అటువంటి సమాజంలో వాళ్ళు ఉండగా నేను అనుకుంటాను, బహుశా స్త్రీ పట్టబడినప్పుడు ఆమెతో పాటు ఉన్న పురుషుడు ఆ పరిసే గుంపులో ఒకడేమో, లేకపోతే వాళ్ళు కప్పు పూడ్చాలనుకున్న ఒక దైవజనుడేమో, మనకు తెలీదు. ఒకవేళ అతను మామూలు మనిషి అయితే అతను కూడా రోడ్డు మీద ఈడ్చుకొచ్చేవారు కదా. ఇలా అంటున్నారు అంటే వాళ్ళు. చదవమ్మా కంటిన్యూషన్. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. ఈమె వ్యభిచారం చేసిన తర్వాత పట్టుకున్నామని చెప్పాల, వ్యభిచారం చేస్తుండగా ఆమెను పట్టుకున్నాం. యేసుప్రభు వారు ఏమన్నా రోమా సామ్రాజ్యపు రాజా, లేకపోతే ఈ మత పెద్దలందరికీ పెద్దపీట గురువా, లేకపోతే ఇక్కడున్న యూదుల్లో ఈ పరిచయాలు అందరికన్నా ఆయన పై స్థితిలో అక్కడ నిలవబడ్డారా? కాదు కదా. మరి ఆయన దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు? మీకు అర్థమవుతుందా? యేసుప్రభు వారి దగ్గరికి తీసుకురావాల్సిన అవసరం ఏంటి? యేసుప్రభు వారు వాళ్ళకి అధికారిగా లేరు ఆ లోకంలో. ఆ సమయంలో యేసుప్రభు వారు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. యేసుప్రభు వారు చేసే ప్రతి పనికి వాళ్ళు ఆటంకపరుస్తున్నారు. అటువంటి యేసుప్రభు వారి దగ్గరికే ఆ స్త్రీని ఎందుకు తీసుకొచ్చారు? ఇంకెవరి దగ్గరికైనా తీసుకెళ్ళచ్చు కదా. యేసుప్రభు వారిని సమస్యలో పెట్టడానికి, ఆయనను ట్రాప్ చేయడానికి, సమాజం ఉన్న అందరి ముందు ఎప్పుడేం చేస్తాడో చూడడానికి ఆమెను తీసుకొచ్చారు. యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి యేసుప్రభు వారికే ధర్మశాస్త్రంలో ఉన్న ఒక పాయింట్ని వేలెత్తు చూపించి యేసుప్రభు వారితో మాట్లాడుతున్నారంట. ఈ పరిసయ్యులు, ఈ మత గురువులు ఏమంటున్నారో చూద్దాం. వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించాడు కదా. అటువంటి పాపం చేసేవారిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపమని ఏం చేయమంటావు అని యేసుప్రభు వారిని అడుగుతున్నారు. నాకు మరలా వచ్చిన ప్రశ్న, ఆ స్త్రీలనే కొట్టమన్నాడా, లేకపోతే వ్యభిచారం చేసే ఎవరినైనా రాళ్ళతో కొట్టమన్నాడా? మరి పురుషుడు ఏడండి? వీళ్ళు అంతమంది పురుషులు స్త్రీని పట్టుకోగలిగారు, ఆ పురుషుడిని పట్టుకోలేకపోయారా? ఆ స్త్రీని రోడ్డు మీదకి లాగేశాడు. అందరి ముందు ఆమె నేల మీద పడిపోయి ఉంటుంది. ఆమెను పట్టుకొని తోసి పడేశారు నేల మీద. ఆ స్త్రీ నేల మీద పడుంది, అర్ధనగ్నంగా ఉందేమో, ఆమె శరీరం ఆమె కప్పుకుంటుందేమో, చేసిన పాపానికి పట్టబడిన పరిస్థితిని బట్టి ఆమె ఏడుస్తుందేమో. అక్కడ నేల మీద పడుంది, ఆమె కన్నీటి బొట్టులు నేలకు అంటుకుంటున్నాయేమో, దుఃఖపడుతుంది. యేసుప్రభు వారి చూపు ఆమె మీద లేదు. యేసుప్రభు వారి చూపు ఆమె మీద లేదు. వాళ్ళు యేసుప్రభు వారితో మాట్లాడుతుంటే, యేసుప్రభు వారిని వాళ్ళు ప్రశ్నిస్తుంటే, ఇక్కడ ఈ మాట రాయబడిందండి. 6వ వచనం చదవమ్మా. అయినను నీవేమి చెప్పుచున్నావని. ఆయన నువ్వు ఏమి చెప్తావయ్యా? ఇప్పుడు ఏం చెప్తావు? ఇంతకాలం పాపులతో పాటు తిరిగావు కదా, పాపం చేసే వాళ్ళని రక్షించావు కదా, అనారోగ్యంతో ఉన్నవారు, పాపాన్ని బట్టి పట్టబడిన వారి ప్రతి ఒక్కరిని నువ్వు కాచి కాపాడావు కదా. ధర్మశాస్త్రమును తిరస్కరించేవాడిని కాదు, దాన్ని నెరవేర్చేవాడిని అని చెప్పావు కదా. ఇప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు నిజంగా ధర్మశాస్త్రం నెరవేర్చేవాడు అయితే ఆమెను నువ్వు కూడా ఒక రాయి తీసుకు కొట్టాలి. అంతే కదండి. యేసు ప్రభు వారి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు, దీన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్పిన యేసు ప్రభు వారు పట్టబడిన స్త్రీని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని వాళ్ళతో పాటు కలిసి రాళ్ళతో కొట్టాలి. తర్వాత వచ్చిన చదవమ్మా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగూ అడిగిరి. ఏమని రాసిందండి? ఆయన మీద నేరం మోపాలని ఆయనను శోధించుతూ అడిగారంట. దే వర్ ట్రైంగ్ టు ట్రాప్ జీసస్. యేసు ప్రభు వారిని ఎలాగైనా పట్టుకోవాలి. దేనికయ్యా అంటే, ఒకవేళ యేసు ప్రభు వారు అవును ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కాబట్టి రాళ్ళతో కొట్టాలని ఆయన కూడా రాయి తీసుకు కొట్టడానికి తీర్మానం చేసుకుంటే, ఆయన వెంబడించిన ప్రతి ఒక్క అన్య జనాంగం, లేకపోతే జెంటైల్స్ కానీ, కామన్ పీపుల్, మామూలు ప్రజలు, సాదాసీదా మనుషులు ఎలాగైతే వేలాది జనసమూహం ఆయన వెంబడిస్తున్నారో వాళ్ళందరూ ఆయనకు ఆపోజిట్గా వెళ్ళిపోతారు, ఆయనకు వ్యతిరేకలు అయిపోతారు. ఒకవేళ కనుక లేదు మీరు ఆమెను రాళ్ళతో కొట్టకూడదు, ఆమెను మీరు క్షమించాలి అంటే కనుక ధర్మశాస్త్రానికి తిరస్కరించిన వాళ్ళు అవుతారు. ఆయన ఒక బోధకుడుగా, యూదుల్లో నాయకుడిగా ఆయన ఉండే అర్హత ఆయనకు ఉండదు. ఆయనను చిక్కులో వేసేశారు. ఏది చెప్పినా తప్పు అయిపోద్ది, ఏది చేసినా తప్పు అయిపోద్ది. వాళ్ళు అనుకుంటున్నారు, భలే పట్టాం రా, ఇన్నే ట్రాప్లో వేసాం, ఇప్పుడు ఏం చేసినా దొరికేస్తాడు. చాలా ఉంటాయి చూసారా ఈ సామెతలో, లేకపోతే కొన్ని మాటలు మనం అంటాం.
ఆ మాటలు అన్నప్పుడు నాకు జోకులే గుర్తొస్తున్నాయి, నేను చెప్తే బాగోదు. మన దగ్గర ఉందన్నా లేదన్నా ప్రాబ్లం అయిపోద్ది. అలాంటి చిక్కు ప్రశ్నలు చాలామంది అడుగుతూ ఉంటారు. నా దగ్గర లేదు అన్నారనుకో, అదో లేదన్నాం. నా దగ్గర ఉందనుకో, అదుగో ఉందన్నాం. చాలామంది చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఏడిపిస్తూ ఉంటారు కదా, అలా ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అడిగేవాడట, నీకు అది అసభ్యంగా ఉంటుందేమో నేను మాట్లాడలేకపోతున్నాను, నువ్వు ముందు తేడావేనా అని అడిగాడు అనుకో. కాదు అంటే అంటే ఇప్పుడు తేడావా? లేదు. నువ్వు ఒకవేళ పోనీ ఏదన్నా ప్రశ్న అడిగాడు అనుకోండి, దానికి ఏది చెప్పినా వాడు దొరికిపోతాడు. యేసుప్రభు వారిని అటువంటి చిక్కులో పడేశారు. యేసుప్రభు వారు ఇప్పుడు ఏం చెప్పాలి? ఆమెను కాపాడాలా? ఆమెను కాపాడితే దేవుని మాటకు, మోషే ధర్మశాస్త్రముకు, అక్కడుండే మత పెద్దలకు, నాయకులకు వ్యతిరేక అయిపోతారు. ఒకవేళ వాళ్ళతో కలిసి ఆమె మీద రాయితో కొట్టాలనుకుంటే జనమందరికీ ఆయన వ్యతిరేకుడుగా, అప్పుడుదాకా ఒక నాయకుడిగా, ఒక హీరోగా నిలబడిన యేసుప్రభు వారు, ఒక మెస్సయ్య రక్షించే రక్షకుడిగా నిలబడిన యేసుప్రభు వారు వ్యతిరేకిగా మారిపోతారు. చిక్కులో పడివేశారు. ఆ సమయంలో యేసుప్రభు వారు ఏం చేశారో చూద్దామండి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. చాలమ్మా, ఆయన అప్పుడుదాకా ఒక్క మాట కూడా పలకలా. 1వ వచనం నుంచి 6వ వచనం వరకు కూడా యేసుప్రభు ఒక్క మాట కూడా పలకలా. ఆయన ఏం చేశారో తెలుసా? వంగి నేల మీద ఏదో రాయడం మొదలుపెట్టారంట. ఏం చేస్తారండి యేసుప్రభు వారు? చాలా స్పష్టంగా రాయబడి ఉంటుందండి వాక్యంలో. మనం తెలుసుకోవాలి. ఈ వాక్యం మీరు ఎన్నోసార్లు చదువుంటారు, లేదో వినుంటారు. యేసుప్రభు వారు ఏం చేశారండి? ఆయన వేళ్లతో రాయబడి ఉంది. దేంతో అండి? ఆయన వేళ్లతో వంగి నేల మీద ఏదో రాస్తున్నారు. ఆయన ఏం రాసుంటారు? ఎవరైనా చెప్పగలరా? యేసుప్రభు వారు ఏం రాశారు? ఎవరైనా చెప్పగలరా? చాలామంది థియోలోజియన్స్, గొప్ప గొప్ప వారు ఎంత పరిశీలించినా, ఎంత ట్రై చేసినా వాళ్ళకి ఆన్సర్ దొరకలా. నేను ఇప్పుడు వచ్చి దేవుడు నాతో చెప్పాడు, నేను ఇప్పుడు చెప్పబోతున్నాను, ఆయన ఏం రాశాడో మర్మం అని నేను చెప్పాను అనుకోండి, నేను అబద్ధీకుడిని అవుతాను. చాలామంది వాక్యంలో లేని దాన్ని దేవుడు నాకు చెప్పాడు అని చెప్పి వేదికల మీద మాట్లాడేస్తూ ఉంటారు. ఎందుకు? జనాలను ఆకర్షించడానికి, మనకు తెలియదేదో అతనికి తెలుసు అని చెప్పుకోవడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. వాక్యంలో ఏదైతే చెప్పాడో, ఏదైతే రాయబడిందో, అది మనకి ఏదైతే ఆయన తెలియపరచాలనుకున్నాడో అదే చెప్పాడండి. దాంట్లో లేనిది మనకు అనవసరం. కానీ ఎంతమందికి ఆయన ఏం రాశాడో తెలుసుకోవాలని నాకు చేతి చూపించగలరా? నేల మీద యేసుప్రభు వారు ఏం రాసుంటారు? నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? హల్లెలూయా. ఓకే, యేసుప్రభు వారు నేల మీద ఏదో రాశారంట. ఆ ఏది రాసుంటారని మనలో ఎంతోమందికి ప్రశ్న ఉండొచ్చు. దానికి నేను జవాబు చెప్తానండి. ఏం రాసుంటాడో కూడా నేను జవాబు చెప్తాను. 7వ వచనం చదవండి అమ్మా. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, చాలమ్మా, వాళ్ళని పట్టు వదలక ఆయన ఏం చెప్తాడు ఇప్పుడు ఏం చెప్తావు ప్రభువా? ఆమెను రాళ్ళతో కొడతావా? లేకపోతే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తావా? ఏం చేస్తావు అని పట్టు వదలకుండా ఆయనను ప్రశ్నిస్తున్నారంట, ఆయనను శోధిస్తున్నారంట. ఆయన మాత్రం మౌనంగా నేల మీద వంగి ఏదో రాసి వాళ్ళు ప్రశ్నిస్తుంటే ఏం చేశారండి? లేచి నిలవబడ్డారంట. చదవమ్మా. తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే ఈ మాట. మాత్రం యేసుప్రభు వారి దగ్గర నుంచి అక్కడుండే మత పెద్దలు, పరిసయ్యులు అసలు ఎక్స్పెక్టే చేయలే. ఏమన్నారో తెలుసా? చదవమ్మా. మీలో పాపము లేనివాడు మొట్టమొదటి రాయి ఆమె మీద వేయమనెను. మీలో ఎవరైనా పాపమే లేకుండా ఉండిన ఎడల మొట్టమొదటి రాయి మీరే వేయండి అని చెప్పారంట. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. అప్పుడు వరకు దొరికిశారు యేసుప్రభు. ఈయన దొరికిశాడు, ఇంకా ఏది చేసినా ఆయనకు శిక్ష పడాలి అని వాళ్ళు అనుకుంటుంటే యేసుప్రభు వారు వాళ్ళు వేసిన చిక్కుని ఇట్టే వదిలించుకున్నారు. ఏమన్నారు తెలుసా? మీలో ఎవరిలో అయినా పాపం అనేది లేకపోతే రాయి తీసుకుని వెంటనే ఆమెను కొట్టండి, రాయలు తీసుకుని ఆమెను కొట్టి ఆమెను చంపండి అని
ఆయన చెప్పారండి, సవాలు విసిరారు. అప్పుడు దాకా విడిచిపెట్టకుండా ఆయనను శోధిస్తా పట్టు వదలకుండా ప్రశ్నించేవారు. ఏమైందో తెలుసా? మౌనంగా అయిపోయారంటండి వాళ్ళందరూ. దే వర్ ఆల్ క్వైట్. ఆయన వేసిన ప్రశ్నకు, ఆయన ఇచ్చిన జవాబుకు వాళ్ళ దగ్గర సౌండ్ లేదు. అదేంట్రా, పాపమే లేనివాడు ఎవడైనా ఉంటాడా? మనలో పాపం లేకపోతే రాయితో కొట్టాలా? ఇదేంటి? వాళ్ళు షాక్ అయిపోయారు ఆయన వేసిన ఆన్సర్కి. అప్పుడు ఇలా అంటున్నారండి, చదవమ్మా. మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. మళ్ళీ ఏం చేస్తున్నారండి? ఆ మాట చెప్పిన తర్వాత యేసుప్రభు వారు మరలా వంగి ఆయన వేలుతో నేల మీద ఏదో రాయడం మొదలు పెట్టారంట. వాక్యంలో ఎందుకని అక్కడ ఏం రాశారో చెప్పబడలేదు. ఆయన ఎందుకని వాళ్ళు ప్రశ్నిస్తుంటే వంగి నేల మీద రాస్తున్నారో చెప్పబడలేదు. కానీ ఎందుకని వాక్యంలో 2 మార్లు ఆయన నేల మీద వంగి ఆయన వేళ్లతో ఏదో రాస్తున్నాడు అని ఎందుకని రాయబడి ఉంటుందంటారు? ఎవరైనా చెప్పగలరా? దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ ఇట్. ఆయన ఏం రాశాడో నేను చెప్పలేను, కానీ ఆయన చేసిన ప్రతి క్రియకు, పలికిన ప్రతి మాటకు ఎంతో అర్థం ఉంటుందండి. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు ఏలి ఏలి లామా సబక్తనై అనే మాటకు, కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం గురించి నేను మీకు చెప్పాను, ప్రవచన వాక్కు నెరవేర్పుగా ఆయన ఆ మాట పలికాడు అని చెప్పి. అలాగనే మన జవాబు ఎక్కడో వెతకక్కర్లేదు. ఆయన నేల మీద ఏం రాసుంటాడు, అసలు ఎందుకని రాసుంటాడని ఎక్కడో వెతకక్కర్లా. వాక్యం తెరిచి చూస్తే చాలండి, వాక్యం చదివితే చాలండి, మనకు అర్థమవుతుంది ఎందుకని ఆయన నేల మీద వంగి ఆయన వేళ్లతో రాసాడు అని రాయబడి ఉందంటే. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఎక్సోడస్, నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూద్దామండి. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చెను. ఏంటంటండి? దేవుడంట మోషేతో కొండ మీద మాట్లాడిన తర్వాత రాతి పలకల మీద రాయి ఎక్కడ ఉంటుందండి? నేల మీద ఉంటుంది రాయి. ఆ రాతి పలకల మీద దేవుడు ఆయన వేళ్లతో, ఆయన వేలుతో రాశాడు అంట. యేసు ప్రభు వారు మొట్టమొదటిగా వంగినప్పుడు ఏ ధర్మశాస్త్రం నుంచి అయితే ఆయన ప్రశ్నించారో అదే ధర్మశాస్త్రమును రాసిన వాడను నేనే అని మరలా గుర్తు చేయడానికి ఆయన మొదటిసారి వంగి రాశాడంటండి. కాకపోతే మరలా రెండోసారి ఎందుకు వంగి రాశాడు అంటే మరలా వాక్యంలో చూద్దామండి. 34వ అధ్యాయము, అదే నిర్గమకాండ 34వ అధ్యాయము 1వ వచనం చూద్దామండి. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలక మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. మీకు అర్థమైందా అండి? మొదటిసారి ప్రభు తండ్రి అయిన దేవుడు మోషేకి ఆయన వేళ్లతో రాసిస్తే ఆ రాళ్ళను పగలగొట్టాడు. పగిలిపోయినాయి ఆ రాళ్ళు. అందుకని మరలా రెండోసారి మోషే దగ్గరకు ఆయన తండ్రి వచ్చి 2 రాళ్ళను పగలగొట్టి ఆ రాళ్ళ మీద ఆయన వేళ్లతో ఆయన మరలా ధర్మశాస్త్రమును రాసి వాళ్ళకి ఇచ్చాడని ఉంది. When Jesus was bending down the first time and again the second time, he was portraying what his father has done thousands of years ago. యేసు ప్రభు వారు ఏది చేసినా ఆయన తండ్రిని పోలి చేశారు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒక్కటే. thousands of years ago మోషే ధర్మశాస్త్రం రాస్తున్నప్పుడు, లేకపోతే ఆ రాతి పలకలు దేవుడు మోషేకి అందిస్తున్నప్పుడు ఏ వేళ్లతో అయితే రాశాడో అదే వేళ్లతో యేసు ప్రభు వారి నేల మీద వంగి ధర్మశాస్త్రంను కొట్టాడని నేను రాలేదు, కానీ ఆ ధర్మశాస్త్రంలో లిఖించిన అదే వేళ్లతో నేను మరలా ఇంకొక ధర్మశాస్త్రం రాస్తున్నాను. అదే ఏంటో తెలుసా? దయ, జాలి, కరుణ. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దట్, నీకు అది లేకపోతే నువ్వు ధర్మశాస్త్రం ఎంత పాటించినా దానికి అర్థం ఉండదు. యేసు ప్రభు వారు క్రియారూపంలో తండ్రిని పోలి జీవించేవారుగా ఆయన నడుచుకొని he imitated father again.
మరలా తండ్రిని పోలి జీవించి వేళ్లతో రాయడం మొదలుపెట్టాడు 2 మార్లు. తర్వాత చదవమ్మా. ఉదయమునకు నీవు సిద్ధపడి అది కాదమ్మా, యోహాను సువార్త 8వ అధ్యాయము. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకుని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటో తెలుసా? యేసు ప్రభు వారు నేల మీద వంగి రాశారు. లెగిచి నిలవబడి ప్రశ్నకు సరియైన సూటైన జవాబాలకు ఇస్తే వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. మరలా ఆయన నేల మీద వంగి రాసేటప్పటికి అక్కడి నుంచి రాళ్ళను కింద పడేసి విడిచిపెట్టి వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారంట. మనం సరిగ్గా చదివితే అక్కడ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఆ స్త్రీ గురించి కానీ ఆ స్త్రీని కానీ ఆయన చూడలేదు, ఆమె గురించి మాట్లాడలేదు, కానీ ఆమెను రక్షించే రక్షకుడిగా అక్కడ ఆయన నిలవబడ్డాడు. అవసరమైతే ఆ స్త్రీ నేల మీద ఉంది కాబట్టి ఆమె స్థాయికి ఆయన దిగి నేల మీద రాయడం మొదలుపెట్టాడు. ఒకవేళ నువ్వు గనక ఆ స్త్రీ వలె నేల మీద పడిన స్థితిలో నువ్వు ఉన్నావా? నిన్ను కాపాడడానికి ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావా? అది నువ్వు చేసిన పాపం బట్టే కాదు నేను చెప్పేది. నువ్వు పడే శ్రమలు, నువ్వు పడే బాధలు, నీ హృదయంలో ఉండే వేదన, నువ్వు పడిన అవమానాలు, నీకుండే ఆస్తి గొడవలు, నీకుండే కుటుంబంలో గొడవలు, నీకుండే అశాంతి ఏదైనప్పటికీ దీని నుంచి నాకు రక్షణే లేదా, నన్ను రక్షించే నాదుడే లేదా, ఎవడైనా దేవుడు అనేవాడు ఉంటే నన్ను ఈ శ్రమ నుంచి బయటకు తీసుకొస్తే చాలు అని కనుక నువ్వు అనుకున్నట్లయితే నీ గురించి, నీ స్థాయికి, నీ దగ్గరకు ఆయన తగ్గి వచ్చే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. యేసు ప్రభు వారు అక్కడ ఆ నేల మీద రాసిన తర్వాత మరలా లేచి నిలవబడేటప్పటికీ ఆ స్త్రీని కూడా అప్పటి వరకు ఆయన చూడలేదు. వాళ్ళందరూ రాళ్ళు విడిచిపెట్టి వదిలి వెళ్ళిపోయారంట. అప్పుడు ఆయన ఇలా అంటున్నారు, చదవండి అమ్మా. యేసు ఒక్కడే మిగిలెను. యేసు ఒక్కరే మిగిలారు. దాని అర్థం ఏంటో తెలుసా? మీలో ఎవడైనను పాపమే చెయ్యని ఎడల రాళ్ళతో తీసి కొట్టండి, లేదంటే వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోతే యేసుప్రభు వారు ఒక్కడే నిలిచెను అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆమెను రాళ్ళతో కొట్టి చంపే అవకాశం ఆయన ఒక్కడికి ఉంది. ఎందుకంటే ఆయన ఒక్కడే పాపమే లేకుండా బ్రతికినవాడు, అంత ధైర్యంగా చెప్పగలిగినవాడు. కానీ ఆమెను రాళ్ళతో కొట్టకుండా ఆయన ఇలా మాట్లాడుతున్నారంట. చదవమ్మా. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? చాలమ్మా. ఏమంటున్నారండి? అమ్మా, తల ఎత్తారు. తల ఎత్తి అప్పటి వరకు ఆయన తల ఎత్తి కూడా చూడలేదు ఆ స్త్రీని. ఆమెను చూశారని లేదు, కానీ ఆయన తల ఎత్తారు అని రాయబడి. తల ఎత్తి ఈ స్ట్రైటెండ్ అప్ అండ్ ఆస్క్డ్, అమ్మా, వీళ్ళందరూ ఎక్కడున్నారు? వీళ్ళెవరూ నీకు శిక్ష విధించలేదా అని అడుగుతున్నారు. తల ఎత్తారు అని రాయబడిందండి. కానీ ఆ స్త్రీ ఎక్కడ ఉందో తెలుసా? ఆమె నేల మీద ఉంది. ఆమె అర్ధనగ్నంగా ఉంది. ఆమె స్త్రీని ఇంకా ఆయన చూడాల. ఆయన క్యారెక్టర్ అటువంటిది. ఆయన దైవజనుడిగా, దేవునిగా, సంపూర్ణ మానవుడిగా, ఒక పురుషుడిగా, ఒక మగవాడిగా అక్కడ ఉన్న అర్ధనగ్నంగా ఉండే స్త్రీని కన్నెత్తి కూడా చూడకుండా నేల మీద పడుంటే ఆమెను చూడకుండా అటు పక్కన నిలవబడిన పరిసయ్యుల వైపు చూసి వీళ్ళందరూ ఎక్కడున్నారో అని అడుగుతున్నారు, కానీ ఆ స్త్రీ వైపు ఆయన ఇంకా చూడట్లా. అటువంటి దేవుడు అండి, క్యారెక్టర్ కలిగి ఉన్న దేవుడు. స్త్రీని సొంత బిడ్డలాగా, సొంత తల్లిలాగా అమ్మా అని పిలుస్తున్నాడండి. స్త్రీలను చూసి మొహపు చూపు చూసే దేవుడు కాదండి. కరుణ చూపించే దేవుడు, దయ చూపించే దేవుడు, జాలి చూపించే దేవుడు, బ్రతుకుని మార్చే దేవుడు అండి మన దేవుడు. His sheer mercy is enough. ఆయన నిజమైన దయ, ఆయన కృప చాలండి మనకి. హల్లెలూయా. ఒక్కసారి నేను ఒక వీడియో ఇచ్చాను, ఆ వీడియో ప్లే చేస్తారా? ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఒకటే, ఆ స్త్రీ నేల మీద పడి ఉంది. ఆ సమాజ మందిరం దగ్గర యేసు ప్రభువు నిలవబడి ఉన్నారు. ఆ స్త్రీ ఇంకా నేల మీద ఉంది. నేల మీద ఉండగానే ఒక ప్రశ్న అడిగారు. ప్రశ్న అడిగిన తర్వాత ఆయన ఏం చేశారో, ఆ స్త్రీ ఏం చేసిందో ఒకసారి మనం వీడియోలో చూద్దామండి. ప్లే చేయండి అమ్మా. మన దేవుడు యేసయ్యకి ఎంత గొప్ప దేవుడు అంటే, వారు చేసిన పాపాలను బట్టి రాళ్లతో కొట్టి చంపాలనుకునే సమాజంలో ఉన్నా సరే
ఆయన రక్షించే రక్షకుడిగా ఎదురు నిలబడి ఆమె పాప క్షమాపణ ఆమె ఒప్పుకొని చేసిన పాపానికి ఆయన పాదాలు పట్టుకొని నాకు మొరపెట్టమో నీకు ఉత్తరం ఇస్తానని చెప్పావు కదా ప్రభువా, నేను ఈరోజు నీకు మొరపెడుతున్నానయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను రక్షించు ప్రభు అని ఎవరైతే ఆయన సిగ్గు విడిచి ఆయన పాదాల దగ్గరకు వచ్చి ఆయన పాదాలను పట్టుకొని ఏడుస్తా ప్రార్థిస్తారో వారిని నేల మీద పడేసేవాడు కాదండి, కింద పడిన వాడిని చెయ్యి పట్టుకొని లేపే దేవుడండి. హల్లెలూయా. మతం నిన్ను కింద పడేస్తుందేమో, కానీ యేసు నిన్ను పైకి లేపుతాడు. నిన్ను టచ్ అని చెప్పి నేల మీద పడిసే మతాన్ని నువ్వు అనుసరిస్తామని లోకం నిన్ను అంటదేమో, కానీ యేసు ప్రభు వాక్యం ఎక్కడైనా చూడండి, ఎవరిని కూడా నేల మీద ఆయన పడేయలేదు. నేల మీద పడిన ప్రతి ఒక్కరిని ఆయన కుడి హస్తం చాపి పైకి నిలవబెట్టాడు. అది మతానికి క్రీస్తుకి ఉన్న తేడా. మతము నిన్ను కింద పడేస్తుంది, క్రీస్తు నిన్ను పైకి లేపుతాడు. కానీ నువ్వు పైకి లెగాలి అంటే నువ్వు సిగ్గు విడిచి ఆయన పాదాలు పట్టుకోవడానికి నువ్వు తీర్మానం చేసుకోవాలి. ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నా, ఈ మీటింగ్లో కూర్చున్నా, నీలో ఎంత పాపం ఉందో నీకు బాగా తెలుసు. దేవునికి అయిష్టమైన కార్యములు ఎన్ని చేస్తున్నావో నీకు బాగా తెలుసు. నువ్వు పలికే మాటలు, నువ్వు చేతులారా చేసే పనులు, నీ శరీరంతో నువ్వు చేసే పాపాలు. ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టబడింది అని చెప్తే రాళ్ళతో కొట్టి చంపాలి అనుకున్నారే, మనలో ఎంతోమంది వ్యభిచారం చేసేవారు ఎంతోమంది ఉన్నారు. కుటుంబం ఉన్న, భార్య బిడ్డలు ఉన్న, ఇంకొకరితో సంబంధం పెట్టుకునేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్తున్నా, ఇలాంటి మీటింగ్స్కి వచ్చినా శరీర సంబంధమైన పాపాలు ఎంతోమంది చేస్తూ ఉన్నారు. చాలామంది శరీర సంబంధమైన పాపాలు చేయకపోయినా నేత్రాసతో, కళ్ళతో ఎంతోమంది పాపాలు చేస్తున్నారు. స్త్రీని లేదా పురుషుడిని తప్పు మోహపు చూపుతో చూస్తున్నారు. లేకపోతే ఫోన్లో పోర్నోగ్రఫిక్ ఎడిక్షన్కి అలవాటు పడి ఫోన్లో వీడియోలు చూస్తూ ఉన్నారు. కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. పాపంలో పడి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, తప్పుడు క్రియలు చేస్తున్నారు. వీడియోలలో, రీల్స్లో, షార్ట్స్లో ఏదైతే దాంట్లో బూతు సంబంధమైన పనులే చేస్తున్నారు, బూతు కార్యాలే చేస్తున్నారు. ఇక్కడున్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను, ఎవరో గురించి కాదు. కానీ ఎంతవరకు నీ పాపం బట్టబయలయ్యే రోజు రాబోతుంది. అది రాక మునిపే ఆయన పాదాలు పట్టుకుంటావా, లేదా ఆ స్త్రీలాగా రోడ్డు మీద పడిన తర్వాత, సమాజం మొత్తంలో అవమానపడిన తర్వాత అప్పుడు పాదాలు పట్టుకుంటావా? దేవుడు అవకాశం నీకే ఇస్తున్నాడు. నిజమైన దయ, జాలి, కరుణ కలిగిన దేవుడు అండి మన దేవుడు. నువ్వు గనక ఈరోజు తీర్మానం చేసుకొని, ప్రభువా నేను పాపినయ్యా, నేను నా పాపాలు క్షమించు ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా, ఎవరేమనుకున్నా పర్లేదు, నీ పాదాలను ముట్టుకుంటే చాలయ్యా నా బ్రతుకు మార్చబడుతుంది. నీ పాదాలు ముట్టుకుంటే చాలు ప్రభువా నా జీవితం మార్చబడుతుంది. నీ పాదాలు ముట్టుకుంటే నాకుండే రోగం స్వస్థపరచబడుతుంది. నీ పాదాలు ముట్టుకుంటే నాకుండే కష్టాలు తీరిపోతాయి ప్రభువా అని నమ్మిన వారు లేచి నిలబడతారా? నువ్వు నమ్మిన ఎడల దేవుడు నీకు రక్షణ కలుగు చేస్తాడు. నువ్వు నమ్మిన ఎడల నీకుండే అనారోగ్యం నుంచి స్వస్థత పొందుతావు. నువ్వు నమ్మిడి ఎడల నీ పాపానికి క్షమాపణ ఆయన దయచేస్తాడు. నువ్వు నమ్మి నిలబడిన ఎడల దేవుడు నీ బ్రతుకుని కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నేను సిగ్గు విడిచి నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా, ఎవరేమనుకున్నా పర్లేదు, నేను నీ పాదాలు పట్టుకుంటా. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుందో, నేల మట్టమైపోయిన బ్రతుకులో మరలా ఆయన జీవవాయువు ఊదినట్టు ఆయన చెయ్యి పట్టుకొని చచ్చే స్థితిలో ఉన్న స్త్రీని లేచి నిలవబెట్టాడండి ఆయన. ఈరోజు పురుషుడివైనా, స్త్రీవైనా, పిల్లవైనా, పెద్దవైనా, ఎవరైనా సరే, ఈరోజు కనుక ఈ వాక్యం విన్నా నువ్వు, నిన్న పాపాన్ని విడిచిపెడతా, ఆయన పాదాలు పట్టుకుంటా అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, దేవుడు ఈరోజు నీకోసం ఈ వాక్యం చెప్తున్నాడండి. దేవుడు నీకోసం ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుడి చేయి పైకి చాపుతారా? ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే లేచి నిలవబడండి. తండ్రి అని పిలిస్తే చాలండి, ఆయన వస్తాడండి, ఆయన నిన్ను కాపాడుతాడండి. ఒక్క నిమిషం కళ్ళు మూసి మీ కుడి చేయి పైకి ఎత్తి ప్రార్థిస్తారా? తండ్రి అని పిలిచే భాగ్యం నాకు ఇచ్చావు ప్రభువా, నా పాపాలను క్షమించయ్యా, నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా, నా కరుణ చూపించు ప్రభు అన్నవారు ఎంతమంది అయితే నిలవబడ్డారు,
నిజంగా మారు మనసు పొందామని తీర్మానం చేసుకున్నారా? నిజంగా దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలని మీరు అనుకుంటున్నారా? ఆయన పాదాలు నేను పట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఆయన బలిపీఠం దగ్గరికి రండి. ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మీరు బలిపీఠం ఎదురుకు రండి. దేవుడు ఈరోజు నిన్ను తాకబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు కంప్లీట్లీ టచ్ యూ టుడే. ధైర్యంతో నేను సిగ్గు విడిచి నా తండ్రి పాదాలు నేను పట్టుకుంటాను అన్నవారు ముందుకు రండి. గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ టుడే. ఎవరి గురించి ఆలోచించకండి, ఎవరేమనుకుంటారో అనుకోకండి, ముందుకు రండి. కమ్ ఫార్వర్డ్, గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యూ టుడే. నువ్వు ముందుకు వస్తే ఏ కుడి హస్తంతో అయితే ఆ పాపంతో పట్టబడిన స్త్రీని పట్టుకొని ఆమె బ్రతుకును కట్టాడో, ఈరోజు నీ బ్రతుకుని ఆయన కట్టబోతున్నాడు. లోకాన్ని విడిచిపెట్టి తీర్మానం చేసుకున్నావా? దేవుడు నిన్ను తాకబోతున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్నావా? నేను నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా అని అన్నట్లయితే ముందుకురా, దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఒకవేళ నువ్వు కనుక కష్టాల్లో ఉన్నావా, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు, కుటుంబ బాధల్లో నువ్వు ఉన్నావా, నువ్వు ముందుకురా, దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఆయన పాదాలను ముట్టుకునే ధైర్యం నీకుంటే దేవుడు నిన్ను పైకి లేపబోతున్నాడు. ఎవరైనా సరే ముందుకు రండి, నో ప్రాబ్లం. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, దేవుడు నీ బ్రతుకుని కట్టబోతున్నాడు ఈ రాత్రి. మనం దేవదూతల కన్నా గొప్పవారం అండి. ఎందుకంటే దేవుడిని వాళ్ళు దేవుడిగా చూడాలి. మనకు మాత్రమే నాన్న, తండ్రి అని పిలిచే భాగ్యం మనకు ఆయన ఇచ్చాడండి. ఆయన పాదాలు ముట్టుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నావా? ఈరోజే నీకు అవకాశం ఉందేమో ఆయన పాదాలు పట్టుకోవడానికి. రేపు నీకు అవకాశం దొరకదేమో, నాకు తెలీదు. పిలుస్తారా ప్రభువుని? పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం మాకు దయచే ప్రభువా. నీ పాదాలు పట్టుకునే ధైర్యం మాకు దయచే ప్రభువా. నీ బలిపీఠం దగ్గరికి వచ్చే భాగ్యం మాకు దయచే ప్రభువా. ఆ ధైర్యం మాకు దయచే ప్రభువా. నేను పాపిని అని ఒప్పుకునే మనసును మాకు దయచే ప్రభువా. నేను విడచిన హృదయం పరితపించి నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి పిలుస్తారా? నాన్న అని పిలుస్తారా ఆయనను? నీ కుమారుడను నేను, నాన్న నాన్న, నీ కుమార్తెను నేను. నాన్న అని పిలిచే వాక్యం ఇచ్చాడు కదండి. మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడతారా? ప్రతి ఒక్కరూ మీ కుడి చేయి పైకి చాపి, అయ్యా నా చేతిని పట్టుకో ప్రభువా, నా కుడి చేతిని పట్టుకో, నా చెయ్యి చాపాను ప్రభువా, నన్ను పైకి లేపవా ప్రభువా, నన్ను రక్షించవా నాన్న, నా దగ్గరకు రా ప్రభువా, అయ్యా నా దగ్గరకు రా అయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, పాపం నుంచి రక్షించు ప్రభువా. నేను విడిచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము, ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపలా నన్ను కాచితివి, నీ చేతి నీడ
ఉంచితివి. నీ చేతి నీడలో నాకు కాపుదల. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్తారు. నానా, నానా, నీ కుమారుడను నేను. నానా, నానా, నీ కుమార్తెను నేను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి. నానా, ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి. నానా, ఆటంకము తొలగించి ఆదరించినావు. నానా, నానా, నీ కుమారుడను నేను. నానా, నానా, నీ కుమార్తెను నేను. నీ ప్రతిరూపము నేను నానా, నీ ప్రతిరూపము నేను నానా. అయ్యా, నిన్ను తండ్రి నాన్న అని పిలిచే భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఎంత ఘోర పాపిలం అయినా సరే, నీకు అయిష్టమైన జీవితం జీవిస్తున్నా సరే, మమ్మ కుడి హస్తం పట్టుకొని నువ్వు పైకి లేపే దేవుడవయ్యా. మమ్మల్ని హత్తుకొని నడిపించే దేవుడవయ్యా. ఎందుకయ్యా మేమంటే ఇంత ప్రేమ? ఏమి చేశాం ప్రభువా? మేము ఎంత నీకు దూరంగా ఉంటున్నా సరే, నువ్వు మాకంత దగ్గరగా వచ్చి మమ్మల్ని రక్షిస్తున్నావు ప్రభువా. నాన్న నీకు వందనాలు, దేవా నీకు వందనాలు, రాజా నీకు వందనాలు. లోకం మమ్మల్ని అసహించుకున్నా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా. లోకం మమ్మల్ని తిరస్కరించిన నువ్వు మమ్మల్ని హత్తుకుంటున్నావయ్యా. లోకం మమ్మల్ని ద్వేషించిన నువ్వు మమ్మల్ని కరుణ చూపించి దయ చూపించి మమ్మల్ని దగ్గరకు చేర్చుకుంటున్నావయ్యా. మేము అనాథలుగా ఉంటే నువ్వు అనాథవు కాదు, నీ తండ్రిని నేనున్నాను అని మాకు ధైర్యం ఇస్తున్నావయ్యా. నువ్వే తల్లివై తండ్రివై ఆదరణ కర్తవై మాకు తోడుకుంటున్నావు ప్రభువా. నీకు వందనాలు. నువ్వు లేకపోతే మాకేమీ లేదు ప్రభువా. నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా. నీ పాదాలు పట్టుకుంటానయ్యా. నీ పాదాలు పట్టుకునే భాగ్యం నాకు దయచేయి ప్రభు అన్న వారు నీ కుడి చేయి పైకి తాపుతారా? నీ పాదాలు పట్టుకుంటాను నాన్న. యేసయ్యా, నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా. నీ పాదాలు పట్టుకొని కన్నీరు కారిస్తే నా పాపానికి క్షమాపణ దొరుకుతుందంటే నీ పాదాలు 1000 సార్లైనా పట్టుకుంటాను ప్రభువా. నీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, ఒకవేళ నీ పాదాలు పట్టుకోవాలంటే నీ పాదాలు పట్టుకుంటానయ్యా. మతము నన్ను నేల మీద పాడేస్తుందయ్యా. నీ పాదాలు పట్టుకుంటాను ప్రభువా. నన్ను పైకి లేపవా, నీ మార్గంలో నడిపించవా. కుడి ఎత్తిన ప్రతి చేతిని ప్రభు ఈరోజు దర్శించబోతున్నాడు. ఎత్తిన ప్రతి చేతిని ఆయన హస్తంతో పట్టుకొని లేపబోతున్నాడు. ఆయన ఈరోజు నేను తాకబోతున్నాడు. God is going to touch you today. మీ గురించి ఈరోజు ప్రార్థిస్తాను. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే అవమానాల చేత ఉన్నారో, ఎవరైతే సాతాను శక్తుల చేత పీడించబడుతున్నారో, ఎవరైతే లోకంలో పడిపోయి ఉన్నారో, వారి తలల మీద వారి చేతులు వేసుకోండి. ఎవరికైతే ప్రార్థనకి జవాబు కావాలో వారి తలల మీద వారి చేతులు వేసుకోండి. మీ చేతిని మీ తల మీద పెట్టుకోండి. ఈరోజు దేవుడు నిన్ను తాకబోతున్నాడు.
నేను కాదు పట్టుకునేది, నేను కాదు మీ తల మీద చేసేది. ప్రభువే ఈరోజు నీ తల మీద చేయబోతున్నాడు. నీ ప్రార్థనకైనా జవాబు ఇవ్వబోతున్నాడు. విడుదలైన కలుగు చేయబోతున్నాడు. అడుగుతారా ప్రభుని? మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకెన్నో వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎవరైతే కుడి చేయి చాపారో, ఎవరైతే వారి చేతిని వాళ్ళ తల మీద వేసుకున్నారో, యేసు నామములో వారికి ఉన్న ప్రతి ప్రార్థన అవసరతకు జవాబు వచ్చును గాక. యేసు నామములో ఎవరైతే కుడి చేయి వాళ్ళ తల మీద పెట్టుకున్నారో, తల నుండి పాదం వరకు ముట్టి సంపూర్ణ స్వస్థత వచ్చును గాక. యేసు నామంలో ఎవరైతే వారి తల మీద చేయి వేసుకున్నారో, వారి ఒంటరితనం విడిచిపెట్టి వారికి ప్రేమ, కరుణ, నీ ఆప్యాయత కలుగును గాక. ఎవరైతే తల మీద వారు చేయ వేసుకున్నారో, యేసు నామములో సాతాను శక్తులు, అంధకార శక్తులు లయమయ్యును గాక. ఎవరైతే వారి తల మీద చేయి వేసుకున్నారో, వారి కుటుంబాలలో శాంతి, సమాధానము, ఐక్యత వచ్చును గాక. ఎవరైతే వారి తల మీద చేయి వేసుకున్నారో, యేసు నామములో నీ కృప, నీ కరుణ, నీ వాత్సల్యత వారిపైన వచ్చును గాక. ఎవరైతే వారి తల మీద చేయి వేసుకున్నారో, వారిని విడువని, ఎడబాయని పరిశుద్ధాత్ముడు వారితోనే ఉండును గాక. ఎవరైతే వారి తల మీద చేయి వేసుకున్నారో, వారికి మనసులో నెమ్మది వచ్చును గాక. ఎవరైతే వారి తల మీద చేయి వేసుకున్నారో, యేసు నామములో వారికి విజయం వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించు, దీవించు ప్రభువా. ప్రార్థన జీవితం వరకు అనుగ్రహించు. వాక్యం ద్వారా నడిచే జీవితం వరకు అనుగ్రహించు ప్రభువా. ముఖ్యంగా ఈ సభ ఎవరైతే ఏర్పాటు చేశారో ఆ దైవజనులు వాళ్ళ కుటుంబాన్ని దర్శించు ప్రభువా. వారికి ఒక గొప్ప దర్శనం చూపించు ప్రభువా. ఇటువంటి సభలు ఎన్నో పెట్టగలరు. ఎంతో మంది వేలాది ఆత్మల రక్షణలో నడిపించే భాగ్యం వాళ్ళకి దయచే ప్రభువా. వారి సేవను, వారి కుటుంబాన్ని, వారి పరిచయను దీవించు. తండ్రిని కోల్పోయి ఎంతో దుఃఖంలో వారు ఉంటుంటారు ప్రభువా. ఎన్ని సంవత్సరాలైనా ఆ లోటే తీరదనైనా ప్రభువా, కానీ నువ్వే తండ్రిగా వాళ్ళకి నిలబడి నడిపిస్తున్నందుకు ఎన్నో వందనాలు. ఇంకా నువ్వు వారికి తండ్రి లేని లోటు నువ్వే తండ్రిగా, ఆదరణకర్తగా ఉండి నువ్వు నడిపించు ప్రభువా. ఇంకా నువ్వు గొప్ప సాకులుగా తీర్చిదిద్దు ప్రభువా. తల్లి గారు నువ్వు ప్రత్యేకంగా దర్శించు. ఐశ్వర్యం, బలం నువ్వు దయచేయమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున నువ్వు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నమ్మిన ప్రతి ఒక్కరు మీరు రెండు చేతుల పైకి చాపి గట్టిగా స్తోత్రాలు చెల్లిస్తారా? ఇంకా నువ్వు బిక్కరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే, నాకు వినబడట్లేదండి, నమ్ముట నీ వలనైతే ఆ సమస్తము సాధ్యమైన దేవునికి నీ ఇరుకు, నీ ఇబ్బంది, నీ సమస్య, నీ అప్పు, నీ అనారోగ్యం, నీ వేదన పెద్ద విషయం అంటారా? ఆయనకు మొరపెట్టు, ఇట్టే నీకు ఉత్తరం ఇస్తాడు ఆయన. నీ బ్రతుకును మార్చే దేవుడు ఆయన. ఈ రాత్రి నమ్మి ప్రార్థించిన నీకు నిన్ను విడువను, ఎడబాయననే వాగ్దానంతో ఆయన నిన్ను నీ ఇంటికి పంపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిచయాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.